ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న సామెత సరిగ్గా ఈ సామెత పాకిస్తాన్ కు సరిపోయేలా ఉంది. చైనాలో గాడిదల విషయంలో పెరిగిన డిమాండ్ కారణంగా పాకిస్తాన్ గాడిదలకు, పాకిస్తాన్లోని సామాన్యులకు ఎక్కడా లేని సమస్యలు మొదలయ్యాయి. పైగా ఇప్పుడు గాడిదల రేటు కూడా ఆకాశంలోకి చేరడంతో వాటితో పనిచేస్తూ పొట్టపోసుకుంటున్న కొందరు సామాన్యులకు కష్టాలు తప్పడం లేదు. సాధారణంగా 30,000కు మించిన గాడిద రేటు ఇప్పుడు 2 లక్షల పాకిస్తాన్ రూపాయలకు పెరగడంతో వాటిని అమ్ముకుంటున్నారు. మొత్తానికి చైనా కారణంగా పాకిస్తాన్ ప్రజలకు గాడిద కష్టాలు తప్పడం లేదు. అసలు చైనాకు పాక్ గాడిదలకు లింక్ ఏంటి అనే కదా మీ అనుమానం. డ్రాగన్ కంట్రీ వల్ల తమ జీవనోపాధిని కోల్పోవడం ఏంటని కూడా ప్రశ్నలు రావచ్చు. కానీ ఇప్పటికే తిండికి కరువై ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిన పాక్ ప్రజలు ఇప్పుడు గాడిదల సమస్యను ఎదుర్కోక తప్పడం లేదు. ఇక్కడ చిన్న ఉదాహరణ ఆ సమస్యను వివరిస్తోంది. పాకిస్తాన్ కు చెందిన రషీద్ అనే వ్యక్తికి చెందిన గాడిద ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. దీంతో దానితో కాస్తో కూస్తో సంపాదించుకుంటున్న రషీద్ ఉపాధి కోల్పోయాడు. గాడిద బండి నడిపిస్తేనే అతడికి జీవనాధారం లభిస్తోంది. దాని మీద వచ్చే డబ్బుతో అతడు తన ఇంటిని నడుపుతున్నాడు. గాడిద చనిపోతే మరో దాన్ని కొనుక్కోవచ్చు కదా అనే కదా మీ సందేహం. కానీ అక్కడే వచ్చింది అసలు సమస్య. పాకిస్తాన్ లో గాడిదల ధరలు ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయాయి. అక్కడ ఒక్కో గాడిద ఖరీదు అక్షరాల 2 లక్షల రూపాయలుగా ఉంది. అసలే పేదరికంతో సతమతమవుతున్న రషీద్ కు 2 లక్షలు పెట్టి గాడిదను కొనేంత స్తోమత లేదు. 8 ఏళ్ల క్రితం తాను 30,000 రూపాయలకే గాడిదను కొన్నానని, ఇప్పుడు దాని ధర ఇంతగా పెరిగిందని వాపోతున్నాడు రషీద్. అయితే ఇది ఒక్క రషీద్ సమస్య మాత్రమే కాదు. దాయాది దేశంలో చాలా మంది పేదలు గాడిద బండినే బతుకు బండిగా మార్చుకుని నడిపించుకుంటున్నారు. గాడిద పైనే ఆధారపడి బతుకుతున్న వారెందరో ఉన్నారు పాకిస్తాన్ లో. రోజువారీ సంపాదన కోసం గాడిదలపై ఆధారపడే అనేక మంది పేద కార్మికులు ప్రస్తుతం ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. కొత్త గాడిదను కొనేంత డబ్బు తమ దగ్గర లేదని వాపోతున్నారు. అసలు గాడిదల ధరలు ఇంతలా ఎందుకు పెరిగాయి, దానికి కారణం ఏంటి అనే వివరాల్లోకి వెళ్తే, గాడిదల ధరలు విపరీతంగా పెరిగిపోవడానికి కారణం చైనా అని తేలింది. చైనాలో ఎజియావో అనే సాంప్రదాయ మందు తయారీలో గాడిదల చర్మం ఉపయోగిస్తారు. జెలటిన్ రూపంలో ఉండే ఈ మందు అలసటను తగ్గిస్తోంది, రోగ నిరోధక శక్తిని పెంచుతోంది, రక్తహీనతను తగ్గిస్తుందని కూడా నమ్ముతారు. గత 5 ఏళ్లలో ఎజియావో ప్రొడక్ట్స్ వాడకం 160% పెరిగిందని ఒక రిపోర్ట్ తెలిపింది. ఈ ఔషధం రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడానికి, అలసట, శరీరంలో ఏర్పడిన కణితులను తగ్గించడానికి, రక్తహీనతకు చికిత్స చేయడానికి సహాయపడుతుందని చైనీయులు నమ్ముతారు. నిజానికి చైనాలో ట్రెడిషనల్ మెడిసిన్ విషయంలో గాఢంగా విశ్వసిస్తూ ఉంటారు కూడా. బొద్దింకల రసం, ఎలుకల సూపు, పిల్లల మూత్రంలో బాయిల్ చేసినటువంటి కోడిగుడ్లు, ఇలా ఒక్కటేమిటి చైనాలో నానా రకాలైన మూఢనమ్మకాలు ప్రచారంలో ఉంటాయి, మనందరికీ తెలిసిన విషయం. వాటిని ఉపయోగిస్తే వచ్చే ఆరోగ్యం మాట దేవుడెరుగు. వాటి సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో గాడిద చర్మం నుంచి సేకరించిన ఎజియావో పరిశ్రమ భారీ వృద్ధిని చూసింది. దాంతో జనంలో డిమాండ్ కూడా బాగా పెరిగిపోయింది. ఈ డిమాండ్ ను తీర్చడానికి చైనాకు లక్షలాది గాడిదల చర్మాలు అవసరం పడుతోంది. కానీ చైనాలో వాతావరణ సవాళ్ల కారణంగా అక్కడ గాడిదలు ఉత్పత్తి చేయవు. స్వదేశంలో తగినన్ని గాడిదలు లేకపోవడంతో చైనా పారిశ్రామికవేత్తలు వాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆఫ్రికా దేశాలు గాడిదల చర్మ ఎగుమతులను నిషేధించడంతో చైనా తన దృష్టిని పాకిస్తాన్ వైపు మళ్లించింది. దీనివల్ల పాకిస్తాన్ లో గాడిదల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 2025 ఏప్రిల్లో చైనీస్ డెలిగేషన్ పాకిస్తాన్ లో డాంకీ ఫార్మ్లను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపించింది. ముఖ్యంగా గాడిదల పెంపుకు అనుకూలంగా ఉండే పాకిస్తాన్ లో వాటిని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. పాక్ లో గాడిదలు చౌకగా సులభంగా దొరుకుతుండడమే ఇందుకు కారణం. చైనాకు గాడిద చర్మాల అవసరం నానాటికి పెరిగిపోతుంది. ప్రస్తుతం గాడిదలకు సంబంధించి ప్రపంచ వాణిజ్యంగా మారిపోయింది. పాకిస్తాన్ లోని కరాచీలో అతిపెద్ద గాడిదల అమ్మకాలు జరిగే లయారీ మార్కెట్ లో కూడా ధరలు పెరిగిపోయాయి. ఆరోగ్యకరమైన గాడిదలను ఎంచుకొని వాటిని లక్షల రూపాయలు పెడుతున్నారు. ఒకవేళ అది రోగాలకు గురై చనిపోతే గనుక దాని యజమానికి కూడా చావే శరణ్యంగా మారిపోయింది. పాకిస్తాన్ లోని ఇటుక బట్టీలు, వ్యవసాయం నుంచి వస్తువుల రవాణా, లాండ్రీ సేవల పరిశ్రమలకు గాడిద సేవలు చాలా ముఖ్యమైనవిగా ఉంటాయి. కఠినమైన రోడ్లపై భారీ వస్తువులను మోయడానికి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. పాకిస్తాన్ లో గాడిదను ఉపయోగించుకొని జీవించేవారు రోజుకు కనీసం 1500 నుంచి 2000 పాకిస్తాన్ రూపాయల వరకు సంపాదిస్తారు. అందులో సగం గాడిద ఆహారానికి, వాటి సంరక్షణకే పోతోంది.
దాదాపు 60 లక్షల పనిచేసే గాడిదల జనాభా కలిగినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద గాడిదల దేశంగా వెలుసిల్లుతోంది. ఏప్రిల్ 2025లో చైనా ప్రతినిధి బృందం పాకిస్తాన్ ఆహార భద్రతా మంత్రితో సమావేశమై గాడిద ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడం గురించి చర్చించింది. స్థానిక కార్మికులను సంరక్షణ, నిర్వహణ కోసం ఉపయోగించాలనే ఆలోచన ఉంది. ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు సహాయపడుతోంది కూడా. కానీ దీనిని అందరూ అంగీకరించారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతానికి చెందిన వారు మాత్రం చైనా కంపెనీలకు తమ గాడిదలను ఎగుమతి చేయడంలో ఆసక్తి చూపిస్తున్నారు. కానీ పాకిస్తాన్లోని మెజారిటీ ప్రాంతాల వారు గాడిదలను చంపడానికి ఇష్టపడడం లేదు. చైనాలోని కొంతమంది కొనుగోలుదారులు గాడిద చర్మాల కోసం బలహీనమైన జంతువులను కొనుగోలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని గాడిద వ్యాపారులు చెబుతున్నారు. గాడిదల కొనుగోలుకు సంబంధించి కరాచీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు చెందిన సలీం రెజా కఠినమైన నియమాలు ఉండాలని అంటున్నారు. గాడిద మాంసం మాకు హరామని ఆయన అన్నారు. పాకిస్తాన్ లో గాడిదలను వధించకుండా, వాటి మాంసం చట్టవిరుద్ధంగా విక్రయించబడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసలే ఆర్థిక మాంద్యంలో ఉన్న పాకిస్తాన్ లోని పేద ప్రజలను ఇప్పుడు ఇదొక సమస్యగా మారిపోయి వెంటాడుతోంది. చైనాకు చెందిన ఎజియావో అనబడే భారీ సంస్థ పెద్ద మొత్తం వెచ్చించి గాడిదలను కొంటోంది. గాడిద చర్మాన్ని ఉడికించి కేంద్రీకరించడం ద్వారా మందు తయారు చేస్తారు. నిజానికి పాకిస్తాన్ లోని అనేక పరిశ్రమల్లో గాడిదలు అంతర్భాగంగా పనిచేస్తుంటాయి. ఇటుక బట్టీలు, వస్తువుల రవాణా, వ్యవసాయం, వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్, లాండ్రీ లాంటి పరిశ్రమల్లో గాడిదల పాత్ర కీలకంగా ఉంటుంది. కూలీలు, కార్మికులు ప్రతిరోజు తమ గాడిద బండ్లను భారీ వస్తువులను లోడ్ చేయడానికి, మైళ్ల దూరం రవాణా చేయడానికి ఉపయోగిస్తున్నారు. భారత్ను పొరుగునే ఉన్నటువంటి దాయాది దేశపు అధిక జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తోంది. దాదాపుగా 80 లక్షల కుటుంబాలు పశు పోషణపైనే ఆధారపడి ఉన్నాయి. సరిగ్గా చెప్పాలంటే పాక్ ఆర్థిక వ్యవస్థకు పశు సంపదే ఆధారం. తాజాగా పాక్ లో గాడిదల సంతతి విపరీతంగా పెరిగిపోయింది. నిజానికి పాకిస్తాన్ గాడిదల పెంపుకు అనువైన ప్రాంతమని చెబుతారు. ప్రస్తుతం ఆ దేశ పరిస్థితిని బట్టి చూస్తే గాడిదల రేటు పెరగడం నిజంగా శుభ పరిణామమే. 2019-20లో ఆర్థిక సంవత్సరంలో గాడిదల జనాభా 55 లక్షలకు కాగా, తాజా ఆర్థిక సంవత్సరంలో వాటి సంఖ్య 59 లక్షలకు పెరిగింది. పాక్ ఆర్థిక మంత్రి మహ్మద్ ఔరంగజేబ్ సమర్పించిన నివేదిక ప్రకారం చూస్తే ఆ దేశపు గాడిదల జనాభా ఏటా 1,00,000 చొప్పున పెరుగుతూ వస్తోంది. అదే సమయంలో పశువులు, మేకలు, గొర్రెల సంతతి కూడా పెరిగినట్లుగా మంత్రి వెల్లడించారు. పాక్ లో ఆర్థిక సంక్షోభం అంతకంతకు ముదురుతున్న నేపథ్యంలో పశు ఉత్పత్తి రంగానికి సంబంధించి సానుకూల నివేదికలు రావడం అక్కడి ప్రభుత్వానికి ఊరట కలిగిస్తుందని చెబుతున్నారు ఆర్థిక రంగ నిపుణుడు. మొత్తానికి చైనాలో గాడిదలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. భవిష్యత్తులో గాడిద ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్ కు వెన్నెముకగా మారుతుందా? పాకిస్తాన్ గాడిదల బిజినెస్ ఎంతవరకు కొనసాగిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పాకిస్తాన్ లో గాడిదలు కేవలం బరువులు మోయడం మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను కూడా మోస్తున్నాయని చెబుతున్నారు ఆర్థిక రంగ నిపుణులు.